హలో ఆల్ వెల్కమ్ టు ది వైస్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా రైతు మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు వీడియోలో మనం ఆగస్టు నెలలో టమాటా ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని ఒక చిన్న అనాలిసిస్ వీడియో ద్వారా మనమైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా రైతు మిత్రులందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియోలో అంచనా వేయబడిన ధరలు కేవలం గత కొద్ది సంవత్సరాలుగా ఆగస్టు నెలలో మనకి టమాటా ధరలు ఏ విధంగా వెళ్ళాయి, అలాగే ప్రస్తుతం నెలకొని ఉన్న వాతావరణ పరిస్థితులు, మార్కెట్ స్థితిగతులు మరియు సప్లై అండ్ డిమాండ్ను బట్టి మాత్రమే అంచనా వేయడం అయితే జరిగిందండి. కాబట్టి వాస్తవిక ధరలు పరిస్థితులను బట్టి మారే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి మీరు ఏ విధమైన ఖచ్చితమైన నిర్ణయం తీసుకునే ముందుగా మీ సంబంధిత రైతు మిత్రులు లేదా వ్యవసాయ అధికారులను సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక వీడియోలోని వివరాల్లోకి వచ్చినట్లయితే మనకి చాలామంది రైతులు ఆగస్టు నెలలో టమాటా ధరలు ఏ విధంగా ఉంటాయి, ప్రస్తుతం ఉన్న ధరలు కొనసాగుతాయా, లేదా ధరలు ఏమైనా పెరిగే అవకాశం ఉందా, లేదా ధరల్లో ఏమైనా తగ్గుదల ఉందా అని చాలామంది అయితే మనల్ని అయితే అడుగుతున్నారండి. ఇక వీటన్నిటికీ నేను అయితే ఈ వీడియోలో అయితే సమాధానం అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ టు ఎండ్ వీడియో చూడండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందుగా మన ఛానల్ లింక్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వచ్చినట్టయితే కరెంట్ మార్కెట్లో మనకి 30 కిలోల టమోటాల బాక్స్ వచ్చేసి మనకి అటు ఇటుగా 700 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు అయితే పలుకుతూ ఉందండి. ఇక ఈ ధరలు ఇలాగే ఉంటాయా, లేదా పెరుగుతాయా, లేదా తగ్గుతాయా అనే విషయంలోకి వచ్చేసినట్టయితే మనకి మార్కెట్లో ధరలు మేజర్గా 2 పాయింట్ల పైన అయితే డిపెండ్ అయ్యి ఉంటాయండి. ఒకటి వాతావరణ పరిస్థితులు, రెండు వచ్చేసి సప్లై అండ్ డిమాండ్ అండి. మనకి వాతావరణ పరిస్థితులు పుష్కలంగా ఉండి ఈ వాతావరణ పరిస్థితులు టమోటా పంటకు బాగా అనుకూలించినట్లయితే మనకి దిగుమతి అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి. దిగుమతి ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో మనకి సరుకు కూడా మార్కెట్లోకి అంత ఎక్కువగా వస్తుందండి. కాకపోతే ఇది డిమాండ్కి మించి సరుకు రావడం వల్ల మనకి ధరలో అయితే చాలా తక్కువగా ఉంటాయండి. ధరలు మనకు చాలా తక్కువగా ఉంటాయి. కాకపోతే మనకి వాతావరణ పరిస్థితులు ఎప్పుడైతే మనకు కఠినంగా ఉండడం వల్ల వాటర్ సప్లై అనేది తగ్గుతుంది. వాటర్ సప్లై తగ్గి, అలాగే ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల మనకి టమోటా దిగుబడి అనేది చాలా తక్కువగా ఉంటుందండి. ఎప్పుడైతే దిగుమతి మనకి చాలా తక్కువగా ఉంటుందో మార్కెట్లోకి సరుకు కూడా అంతే తక్కువగా రావడం అయితే మొదలవుతుందండి. ఎప్పుడైతే మనకి సరుకు తక్కువగా వచ్చి డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల ఆటోమేటిక్గా మనకి ధరలు అయితే పెరుగుతాయండి. మనకైతే డిమాండ్కి తగ్గ సరుకు మార్కెట్లో లేకపోతే ఆటోమేటిక్గా వ్యాపారస్తులు మన సరుకుని పోటీ పడి మరి కొనుక్కుంటారు. దానివల్ల ధరలు అనేది ఆటోమేటిక్గా పెరుగుతూ వెళ్తాయండి. ఇది అండి వాతావరణ పరిస్థితులు ఎలా మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని. ఇక సప్లై అండ్ డిమాండ్ని నేను ముందు చెప్పినట్టయితే మనకి మార్కెట్లో సప్లై ఎక్కువగా ఉండి డిమాండ్ తక్కువగా ఉంటే ఆటోమేటిక్గా మనకి ధరలు అయితే తక్కువగా ఉంటాయండి. అదేవిధంగా మనకి ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువగా ఉండి ఆ డిమాండ్కి తగ్గ సప్లై మార్కెట్లో లేకపోతే ఆటోమేటిక్గా మనకి ఈ ప్రైజెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయండి. ఈ డిమాండ్ ఎక్కువగా ఉండి సప్లై తక్కువగా ఉండే సిచ్యువేషన్స్ మనం ఎక్కువగా ఈ అధిక వర్షపాతము లేకపోతే మనకి వర్షాలు సరిగ్గా పడక వాటర్ సప్లై తక్కువగా ఉండి పంట సరిగ్గా రానప్పుడు ఎక్కువగా చూస్తూ ఉంటామండి. అటువంటి సిచ్యువేషన్స్లోనే మనకి టమాటా ప్రైజెస్ ఆకాశాన్ని అంటడం చూస్తూ ఉంటామండి. ఇక ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు, అలాగే సప్లై అండ్ డిమాండ్ ఒకసారి పరిశీలించినట్టయితే మనకి గత కొద్ది రోజులుగా టమాటా ధరలు అయితే పెరుగుతూ వస్తున్నాయండి. దీనికి గల ముఖ్య కారణాన్ని ఒకసారి గమనించినట్లయితే మనకి గత కొద్ది రోజులుగా వాతావరణ పరిస్థితులు అయితే చాలా వేగంగా మారాయండి. చాలా చోట్ల మనకి అధిక వర్షపాతం నమోదైందండి. ఈ అధిక వర్షపాతం నమోదు అవ్వడం వల్ల మనకి టమోటా పంటకి అయితే నష్టం అయితే వాటిల్లిందండి. ఈ టమోటా పంటకి నష్టం వాటిల్లడం, అలాగే ఈ అధిక వర్షపాతం వల్ల కొన్ని ప్రాంతాల్లో మనకి ఈ పెస్ట్ అంటే ఈ రోగాలు అంటే వైరస్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు పంటకి చాలా ఎక్కువగా తాకడం వల్ల కాయ నాణ్యత అయితే చాలా తగ్గిందండి. దీనివల్ల మార్కెట్లోకి సరుకు చాలా తక్కువగా రావడం అయితే స్టార్ట్ అయిందండి. ఎప్పుడైతే సరుకు తక్కువగా రావడం మొదలయ్యి డిమాండ్కి తగ్గట్లు సప్లై లేకపోవడం జరిగిందో ఆటోమేటిక్గా మనము టమోటా ప్రైజెస్లో పెరుగుదలను అయితే మనకైతే గమనించామండి. ఇది అండి మెయిన్ రీజను. రీసెంట్ టైమ్స్లో గత కొద్ది రోజులుగా టమోటా ధర పెరగడానికి గల ముఖ్య కారణం కాయ నాణ్యత తక్కువగా ఉండి ఈ రీసెంట్గా పడిన వర్షాల వల్ల టమాటా పంటకైతే నష్టం జరగడం వల్ల
దానికి తగ్గట్టు సరుకు డిమాండ్కి తగ్గట్లు సరుకు మార్కెట్లో లేకపోవడం వల్ల ధరల్లో అయితే కొద్దిగా మార్పునైతే గమనించి కొద్దిగా పెరుగుదలను మనమైతే చూసామండి. ఇక రానున్న రోజుల్లో అంటే ముఖ్యంగా ఆగస్టు నెలలో టమోటా ధరలు ఎలా ఉంటాయి అని ఒకసారి గమనించినట్లయితే మనకి మేజర్గా టమోటా ఫార్మింగ్ చేసే రాష్ట్రాలను ఒకసారి గమనించినట్లయితే మనకి దక్షిణాది రాష్ట్రాల్లో మనకి ఆంధ్రప్రదేశ్ మేజర్లో 30% కాంట్రిబ్యూట్ చేస్తుందండి. అలాగే కర్ణాటక, ఇక తెలంగాణ, ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా టమోటా అయితే ఫార్మింగ్ చేస్తుంటారండి. ఇంక ఉత్తరాది రాష్ట్రాల్లో మేజర్గా మనకి హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్రలో ఎక్కువగా టమోటా ఫార్మింగ్ చేస్తుంటారండి. ఇక ఈ ఏరియాల్లో ఒకసారి రీసెంట్గా వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయని ఒకసారి గమనించినట్లయితే మనకి ఈ ఉత్తరాది రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్రలో వాతావరణ పరిస్థితులను అంచనా వేసే ముందుగా హిమాచల్ ప్రదేశ్లో మనకి ప్రస్తుతం అయితే టమాటా అనేది చాలా ఎక్కువగా ఉందండి మార్కెట్లో. ఈ టమోటా ఈ హిమాచల్ ప్రదేశ్లో ఎక్కువగా ఉండడం వల్ల మనకి మేజర్ మార్కెట్స్ అయిన ఢిల్లీ, హర్యానా, పంజాబ్ మార్కెట్లకి ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్ టమోటా కాయ అనేది సప్లై అవుతుందండి. అందువల్ల ఈ మార్కెట్లు ఈ ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ హిమాచల్ ప్రదేశ్ టమోటా పైన డిపెండ్ అయ్యి ఉన్నాయండి. కాకపోతే మన సైడ్ నుంచి ఈ మార్కెట్కి చాలా తక్కువగా ఎక్స్పోర్ట్స్ అయితే జరుగుతున్నాయండి ప్రస్తుతానికైతే. కాకపోతే గత 10 రోజులుగా ఈ సిచ్యువేషన్స్ అయితే మారాయండి. ఎందుకంటే గత 10 రోజులుగా ఋతుపవనాల వల్ల ఈ హిమాచల్ ప్రదేశ్లో మనకి వర్షాలు అయితే చాలా ఎక్కువగా పడుతూ ఉన్నాయండి. ఈ సిచ్యువేషను అంటే ఈ వర్షపాతం రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా పడితే అక్కడున్న టమోటా పంటలైతే ఆల్మోస్ట్ నష్టపోతాయండి. టమోటా కంప్లీట్గా క్రాప్ అయితే డ్యామేజ్ అయిపోతుంది. దానివల్ల మనకి సప్లై అండ్ డిమాండ్లో వ్యత్యాసాలు ఏర్పడి మనకి ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే ఎప్పుడైతే ఆ హిమాచల్ ప్రదేశ్లో టమోటా అనే పంటకి నష్టం వాటిల్లి అక్కడ రోగాల వల్ల కాయ నాణ్యత తగ్గుతుందో ఈ మేజర్ మార్కెట్స్ అయిన ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో మార్కెట్స్ మన సైడు మార్కెట్స్ పైన డిపెండ్ అయ్యాల్సిన అవసరం అయితే పడుతుందండి. కాబట్టి ఆటోమేటిక్గా మన సైడ్ నుంచి అటు సైడ్కి ఈ ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకి ఎగుమతులు అయితే మరింత ఎక్కువగా ప్రారంభమవుతాయి. కాబట్టి ప్రైసెస్లో అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే మహారాష్ట్రలో మేజర్గా మనకి నాసిక్, ఔరంగాబాద్ ఈ ఏరియాలో అయితే టమోటా ఎక్కువగా పండిస్తూ ఉంటారు. కాకపోతే రీసెంట్గా వాతావరణ పరిస్థితులను ఒకసారి గమనించినట్లయితే ఈ ఏరియాస్లో కూడా మనకి రీసెంట్ ఋతుపవనాల వల్ల కొద్దిగా వర్షపాతం అయితే నమోదవుతూ ఉందండి. కాకపోతే మనకి ఈ నాసిక్, ఔరంగాబాదు ఇటు సైడు టమోటా వచ్చేసి మనకి ప్రజెంట్ అయితే అంతగా మార్కెట్లోకి రావడం లేదండి. ఆల్మోస్ట్ ఆగస్టు 15, 20 ఆ మధ్యలో మనకైతే ఇటు సైడ్ నుంచి కాయ అనేది మనకి మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. కాబట్టి ఆ లోపల మనకి ఈ ప్రజెంట్ ఋతుపవనాల వల్ల పడుతున్న వర్షాలు మరింత ఎక్కువగా పడితే అటు సైడ్ ఉన్న వాళ్ళకి అటు సైడ్ పండించిన పంట అయితే మనకి నాశనం అయ్యి రైతులు నష్టపోయి పంట నష్టపోయి మనకైతే మార్కెట్లోకి సరుకు అయితే చాలా తక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటు సైడ్ వాళ్ళు కూడా మన రాష్ట్రాలపైన డిపెండ్ అయ్యే అవకాశం ఉందండి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ టమోటా పైన డిపెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే రీసెంట్ ఐఎండి అంటే వాతావరణ శాఖ చెప్పింది ఏమిటంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా రాయలసీమ జిల్లాల్లో జూలై లాస్ట్ వారం అలాగే ఫస్ట్ వీక్లో మనకి అధిక వర్షపాతం నమోదయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారండి. దీనివల్ల మనకి నేలపై పండించే టమాటాలు చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయండి. ఈ కళ్యాణ్ దుర్గం, ములకల్ చెరువు, అనంతపూర్ డిస్ట్రిక్ట్స్లో ఈ నేలపైన పండించే పంటకి నష్టాలు అయితే జరిగే అవకాశం ఉంది. కాబట్టి మన సైడ్ కూడా సరుకు తగ్గే అవకాశం ఉంది. డిమాండ్కి తగ్గట్టు సప్లై లేకపోవడం వల్ల మార్కెట్లో ప్రైజెస్ అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే మనకి ఆగస్టు నెలలో 15 కిలోల బాక్సు ఎంత లేదన్నా మనకి 400 రూపాయలకి తక్కువ కాకుండా వెళ్ళే ఛాన్సెస్ అయితే పుష్కలంగా ఉన్నాయండి. నేను చెప్పిన ఈ సినారియోస్ వర్షపాతం ఎక్కువగా ఉండి ఈ హిమాచల్ ప్రదేశ్ అటు సైడు మహారాష్ట్ర సైడు పంట బాగా నష్టపోయి వాళ్ళు మన సైడు కాయపైన డిపెండ్ అయితే మనకి ఈ ఢిల్లీ,
హర్యానా, పంజాబ్ మార్కెట్లకు కూడా ఎక్స్పోర్టింగ్ స్టార్ట్ అయినట్లయితే మనకి ఖచ్చితంగా 15 కిలోల బాక్స్ 400 రూపాయలకు మించి, అంటే 400 రూపాయల నుంచి 700 రూపాయల వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. ఇంకా మరీ అధిక వర్షపాతం నమోదైనట్లయితే ఈ 15 కిలోల బాక్సు 1000 రూపాయల వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. కాకపోతే ఓవరాల్గా మనకి మినిమం గ్యారంటీ ప్రైస్ వచ్చేసి 400 రూపాయలు అండి 15 కిలోల బాక్సు. సో ఫైనల్గా మనకి ఈ ప్రిడిక్టెడ్ ప్రైస్ వచ్చేసి మనకి ఆగస్టు మంత్లో ఈ పరిస్థితులన్నీ చూసుకున్నట్టయితే మనకి ఫైనల్ ప్రిడిక్టెడ్ ప్రైస్ వచ్చేసి మనకి 15 కిలోల బాక్సు మినిమం 400 రూపీస్ అండి. ఇక ఈ వాతావరణ పరిస్థితులు మనం అనుకున్నట్టు జరిగినట్టయితే ఈ 15 కిలోల బాక్సు మనకి 400 రూపాయల నుంచి 800 రూపాయల వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఇక వర్షపాతం మరీ ఎక్కువ నమోదైనట్లయితే మనకి ఈ ప్రైజెస్ 1000 రూపాయల వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 400 రూపీస్ మినిమం ప్రైస్ అండి. ఇవి అండి అక్టోబర్లో ఎలా ఉంటాయనే టమోటా ప్రైజెస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.